మనకు ఓపెనింగ్ పొజిషన్‌లో ఒక ప్లేయర్ ఆడాలంటే రోహిత్ శర్మ గుర్తుకొస్తాడు. అది మిడిల్ ఆర్డర్‌లో అయితే మనకి శ్రేయస్ అయ్యర్ గుర్తుకొస్తాడు. కానీ ఫినిషింగ్ రోల్‌లో ఆడాలంటే మనకి హార్దిక్ పాండ్యా. సో, ఇలా ఒక్కొక్క బ్యాటింగ్ పొజిషన్‌కి ఒక్కొక్క ప్లేయర్ గుర్తుకొస్తాడు. కానీ ఎలాంటి బ్యాటింగ్ పొజిషన్ అయినా ఒక ప్లేయర్ ఆడాలంటే మనందరికీ గుర్తుకు రావాల్సిన ప్లేయర్ కేఎల్ రాహుల్. రాహుల్ పూర్తి పేరు కన్ననూర్ లోకేష్ రాహుల్. తన పుట్టిన డేట్ వచ్చేసి 18 ఏప్రిల్ 1992. కేఎల్ రాహుల్ పుట్టిన ఊరు బెంగుళూరు. 10 ఇయర్స్ నుంచి క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. అండ్ రాహుల్ 12 ఇయర్స్ వచ్చినప్పటికి బెంగుళూరుకు క్లబ్ క్రికెట్‌లో రిప్రజెంట్ చేయడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి కేఎల్ రాహుల్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అండ్ చిన్నప్పటి నుంచి తనకి తన పేరెంట్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండేది. అలా క్రికెట్ చిన్నప్పటి నుంచి ఆడి బెంగుళూరు క్లబ్ క్రికెట్‌లో రెగ్యులర్ క్రికెట్ ఆడడం అనేది మొదలుపెట్టాడు. క్లబ్ క్రికెట్‌లో కూడా తన బ్యాటింగ్‌తో అందరిని ఇంప్రెస్ చేసేవాడు. ఇక అలా 2010లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆ టోర్నమెంట్‌లో కేఎల్ రాహుల్ మొత్తం 6 మ్యాచెస్ ఆడాడు. విత్ ద బ్యాట్ అంత గొప్ప అండర్ 19 టోర్నమెంట్ కూడా కాదు కేఎల్ రాహుల్‌కి. తన క్రికెటింగ్ కెరియర్‌లో బ్రేక్ త్రూ వచ్చిన ఇయర్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అది 2013 అండ్ 14 ఫేజ్. కర్ణాటకకు డొమెస్టిక్ క్రికెట్‌లో రిప్రజెంట్ చేస్తూ కేఎల్ రాహుల్ ఆ టైంలో 1033 రన్స్ కొట్టాడు. కర్ణాటక రంజీ ట్రోఫీ గెలవడానికి కీ రోల్ ప్లే చేశాడు. టోటల్ 3 సెంచరీస్ స్కోర్ చేశాడు ఆ రంజీ సీజన్‌లో. అండ్ ఫైనల్‌లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది కేఎల్ రాహుల్‌కు. విత్ ద బ్యాట్ అంత గొప్ప టోర్నమెంట్ అయితే రాలేదు అండర్ 19లో. సేమ్ ఆ ఇయర్‌లోనే కర్ణాటకకు ఫస్ట్ క్లాస్ డెబ్యూ అయితే చేయడం జరిగింది. తను డెబ్యూ చేసిన 2-3 ఇయర్స్‌కు కర్ణాటక క్రికెట్ రంజీ ట్రోఫీ గెలిచారు. అట్లా డొమెస్టిక్ క్రికెట్‌లో పూర్తి డామినేషన్ కేఎల్ రాహుల్ చూపించడం వల్ల సెలెక్టర్స్ కళ్ళన్నీ కేఎల్ రాహుల్ వైపు తిరిగాయి. డొమెస్టిక్ క్రికెట్‌లో బాగా రాణించడం వల్ల రాహుల్ ఇండియాకు టెస్ట్ డెబ్యూ చేసే ఛాన్స్ 2014లో దొరికింది. రాహుల్ డెబ్యూ చేయడమే బాక్సింగ్ డే టెస్ట్. అది చాలా హై ప్రెషర్ గేమ్. కేఎల్ రాహుల్ అయితే ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 3 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ దాని తర్వాత ఇన్నింగ్స్ అయితే జస్ట్ 1 రన్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో అయితే కేఎల్ రాహుల్ చాలా బ్యాడ్‌గా ఫెయిల్ అయ్యాడు. ఫాలోడ్ బై బాక్సింగ్ డే టెస్ట్ సిడ్నీ మ్యాచ్ అయితే జరిగింది. కేఎల్ రాహుల్‌కి అయితే ఆ సిరీస్ మొత్తం హై ప్రెషర్‌లో జరిగింది. ఎంతైనా అది తనకి డెబ్యూ సిరీస్ కదా! కానీ అంత హై ప్రెషర్ గేమ్ ఉన్నప్పటికి కూడా సిడ్నీ మ్యాచ్‌లో అయితే కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టి అందరిని అవాక్కపరిచాడు. ఒక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ ఆర్‌సీబీకి 2013 ఐపీఎల్ సీజన్ అయితే ఆడాడు. దాని తర్వాత వెరీ నెక్స్ట్ సీజన్ కేఎల్ రాహుల్ ఆర్‌సీబీ నుంచి రిలీజ్ అయ్యాడు. 2014 ఐపీఎల్ సీజన్‌లో అయితే కేఎల్ రాహుల్ 1 క్రోర్‌కి అయితే ఎస్ఆర్‌హెచ్‌కి ఆడడం జరిగింది. తన ఇన్‌కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్సెస్ వలన కేఎల్ రాహుల్ మారుతూ వచ్చాడు టీమ్స్ అన్ని. అలా మారుతూ మళ్ళీ 2016లో తన హోమ్ టీమ్ అయిన బెంగుళూరుకైతే వస్తాడు. తను ఆర్‌సీబీకి రిటర్న్ అయిన సీజన్‌లో 400 రన్స్ స్కోర్ చేశాడు విత్ 4 50స్. కేఎల్ రాహుల్‌ను బ్యాక్ చేస్తూ ఆర్‌సీబీ వాళ్ళైతే 2017 ఐపీఎల్ సీజన్ కూడా రిటైన్ చేశారు. కానీ సాడ్‌లీ షోల్డర్ ఇంజరీ వలన కేఎల్ రాహుల్ ఆ ఎంటైర్ సీజన్ మిస్ అవ్వాల్సొచ్చింది. ఇంకా ఐపీఎల్ 2018లో అయితే ఆర్‌సీబీ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలా రాహుల్ చాలా డౌన్‌ఫాల్‌ని ఫేస్ చేస్తూ ఒక కొత్త ఐపీఎల్ టీమ్‌కి ఆడడం అయితే జరిగింది ఐపీఎల్ 2018లో. ఐపీఎల్ 2018లో అయితే కేఎల్ రాహుల్ కింగ్స్ ఇలెవన్ పంజాబ్‌కి అయితే రిప్రజెంట్ చేస్తూ అరౌండ్ 659 రన్స్ స్కోర్ చేశాడు విత్ స్ట్రైకింగ్ ఆఫ్ 158. ఇది తనకి ఒక కమ్‌బ్యాక్ సీజన్‌లా చెప్పుకోవచ్చు మనం. ఆ సీజన్‌లో కేఎల్ రాహుల్‌కు ఫాస్టెస్ట్ ఐపీఎల్ 50 ఉంది ఫ్రమ్ జస్ట్ 14 బాల్స్. ఆ సీజన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్‌లో అన్ని ఐపీఎల్ సీజన్స్‌లో కేఎల్ రాహుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్‌గా నిలిచాడు. ఫాలోడ్ బై ఐపీఎల్ 2020లో కేఎల్ రాహుల్‌కు ఆరెంజ్ క్యాప్ కూడా వచ్చింది. ఐపీఎల్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్స్‌లో కేఎల్ రాహుల్ ఫస్ట్ లైన్‌లో ఉంటాడు. ఎందుకంటే ఐపీఎల్ 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్ వరకు ప్రతి సీజన్‌లో 500 రన్స్ మినిమమ్ అయితే స్కోర్ చేయడం జరిగింది. ఐపీఎల్ 2024లో ఎల్ఎస్‌జీ టీమ్‌తో లాస్ట్ మ్యాచ్ ఆడేసి ఎల్ఎస్‌జీ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్‌ను రిలీజ్ చేయడం అయితే చేశారు. సంజీవ్ గోయింకా ఎవరైతే ఎల్ఎస్‌జీ ఓనర్ ఉన్నారో వారితో కేఎల్ రాహుల్‌కైతే ఒక పర్సనల్ క్లాష్ అయితే జరిగిందని కొంచెం రూమర్ ఉంది. దానివల్ల కేఎల్ రాహుల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది రక్‌లో నుంచి. ఆ తర్వాత సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి అయితే కేఎల్ రాహుల్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఐపీఎల్ సంగతి ఎలా ఉందంటే ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ గురించి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ తను ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఆ టోర్నమెంట్‌లో కేఎల్ రాహుల్‌కైతే డీసెంట్ రన్సే ఉన్నాయి. దాని ముందు జరిగిన ఓడీఐ వరల్డ్ కప్‌లో అయితే కేఎల్ రాహుల్ బానే ఆడాడు. కానీ ఫైనల్‌కొచ్చేసరికి తను ఒక బ్యాడ్ నాక్ ఆడడం అయితే జరిగింది. ఆ స్లో నాక్ ఆడడం వల్ల ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందని చెప్పేసి చాలా మంది కేఎల్ రాహుల్‌ని అయితే హేట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి కమ్‌బ్యాక్‌గాను 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కేఎల్ రాహుల్ 34 నాట్ ఔట్‌కి స్కోర్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ మంచిగానే ఆడుతూ వచ్చాడు ఇండియాకైతే. సో, ఇది కేఎల్ రాహుల్ స్టోరీ. ఈ జనరేషన్‌లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ క్లాసికల్ బ్యాటర్స్ లిస్ట్‌లో కేఎల్ రాహుల్ అందులో ముందు వరుసలో ఉంటాడని చెప్పుకోవడానికి మనం ఎలాంటి హెసిటేషన్ అయితే చేయకూడదు.